జిల్లా కంటి పాప పొంగులేటి సీనన్నో జనవు మెచ్చిన లీడర్ అన్న జన గొంతుక సీనన్నో గురువాడ ఆహా గురువాడ నచ్చినోడు రో పొడిసేటి పొద్దు పొడుపమ్మో పొంగులేటి సీనన్న పేదొల్ల పెద్ద కొడుకమ్మో మనసున్న పెద్దన్న సల్లనైన సింధురుడో పొంగులేటి సీనన్న వెలుగులు పంచ సూర్యుడో పేదొల్ల పెద్దన్న పేదనది సగమెక్కువైనాడు ప్రేమను పంచే మనసు గొల్లోడు అయినొల్లు కానున్న చూసేటి వాడు పేదొల్ల గడపల్ల పేరున్న తోడు రక్తబంధం వాయనమ్మో పొంగులేటి సీనన్న సేవలెన్నో చేసినాడు శాఖా మార్పులను వేదికను అలంకరించారు.
గురువు హనుమంతు గారిని, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గద్వాల నీలి శ్రీనివాసులు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులకు మన శాసనసభ్యుల వారు మరి సన్మానం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని మన శాసనసభ్యుల వారు సత్కరిస్తున్నారు. అదేవిధంగా శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని మరి గౌరవ మంత్రివర్యుల గారిని వేదిక మీద ఉన్నట్టు వారికి స్వాగతం తెలుపుతూ సన్మానం చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీగారి గారిని స్వాగతం పలుకుతూ మరి బొకేను అందజేస్తున్న మన శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు. అందరినీ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో మొట్టమొదట మన అందరూ మీ స్థానాల్లో ఆసీనులు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి గూర్చి మాట్లాడాల్సిందిగా మన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ శ్రీ బిఎం సంతోష్ గారిని ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతిస్తున్నాను.
ఇందిరమ్మ ఇల్లు 2 BHK నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర ఎక్సైజ్, మద్య నిషేధం, పర్యాటక, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య, క్రీడా, యువజన సేవల శాఖ మంత్రివర్యులు శ్రీ వాకటి శ్రీహరి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ పూర్వ హనుమంతు గారికి, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసులు గారికి, ఆర్డీఓ గారికి, హౌసింగ్ పీడీ గారికి, అడిషనల్ కలెక్టర్స్ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము 2 BHK గృహప్రవేశం కార్యక్రమం చేపట్టినాము. దీనికి గాను బ్రీఫ్గా మనం చెప్పాలంటే టోటల్ ఇది మనం 2 ఫేజెస్లో దాదాపు 75 కోట్ల ఖర్చుతో మొదటి ఫేజ్లో 560 ఇల్లులు కట్టడం జరిగింది. రెండో విడతలో 715 ఇల్లులు కట్టడం జరిగింది. కొన్ని కోర్ట్ కేసెస్ ఉండడం వల్ల 560 మనం కోర్ట్ కేసుకి రిజర్వ్ చేసి పెట్టినాము. మిగతా ఇల్లులు డిస్ట్రిబ్యూషన్ ఈరోజు గౌరవ మంత్రివర్యుల చేతుల డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీ గారు కూడా గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఇక్కడ చేసినారు. మనకు పక్కలోనే స్కూల్ కూడా ఉన్నాయి, అదే ముందు మనకి మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి ఈ హౌస్ కట్టినాక మనకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండేది. ఆ పెండింగ్ వర్క్స్ కూడా మనం ఇప్పుడు లాస్ట్ 8 crore వ్యయం చేసి 8 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. దాని ఇనాగరేషన్ ఇది పెట్టుకున్నాము. ఇదే కాకుండా మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ చొప్పున 3500 వచ్చింది. దానిని కూడా మనం బాగానే గ్రౌండింగ్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు వారానికి మన అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఈరోజు అది కూడా మనం 30% కింద పైగా గ్రౌండింగ్ కావడం జరిగింది. దానికోసం మనము ఫ్రీ ఇసుక, తర్వాత మట్టి వ్యవస్థని కూడా మనం చేయడం జరిగింది సార్. సో ఇదంతా మనం ఫ్రీ చేసి ఇప్పుడు మనకు దాదాపు 2000 పైగా మనకి గ్రౌండింగ్ కూడా అంటే బేస్మెంట్ కంప్లీషన్ అయింది. సో ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ కూడా మరొక టైం ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ఈ యొక్క మన మంచిగా కట్టిన 2 BHKని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ లబ్ధిదారులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే మన అధికారులు కూడా ఈ ఫంక్షన్ వచ్చినాక నుంచి కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కల సాకారమైన క్షణం ఇది. నిల్వ నీడలేక నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే సంక్షేమమే ఈ కార్యక్రమం. పేదవారికి పెన్నిదిగా, అభాగ్యులకు అండగా, నిస్సహాయులకు నేస్తమై నిలిచినటువంటిదే ఈ 2 పడకల గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమం. మరి వారి యొక్క గతాన్ని వినడానికి 2 పడకల గది పొందినటువంటి లబ్ధిదారులు శ్రీమతి ఏ భాగ్యమ్మను మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారి జీవితాల్లో ఆ ఇల్లు ఎలాంటి వెలుగును నింపబోతుంది అనేటువంటి విషయాన్ని, వారికి ఆ ఇల్లు లభించినందుకు వారు పొందుతున్నటువంటి సంతోషాన్ని వాళ్ళు విన్నవించుకోవడానికి వాళ్ళు వేదికపైకి రానున్నారు. వాళ్ళ మనోగతాన్ని వాళ్ళు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ముందుగా ఏ భాగ్యమ్మ ఆమె ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని తన మాటల్లో విన్నవించే ప్రయత్నం చేయనుంది. అందరికీ నమస్కారం సార్. కృష్ణమోహన్ రెడ్డి గారికి నమస్కారం. కృష్ణమోహన్ రెడ్డి గారు ఎన్నో మేలు చేసినాడా సార్ ఆ రెడ్డి తండ్రి. అవును, కృష్ణమోహన్ రెడ్డికి నమస్కారం. ఇక్కడ వచ్చిన స్టేజ్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన చైర్మన్లకు అందరికీ నమస్కారం.
మేము ఇల్లు లేక ఎన్నో సంవత్సరాలు ఎంతో బాధపడినాము. ఈరోజు మాకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చిందనుకో, డబుల్ బెడ్రూమ్లు వచ్చిందనుకో మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషాలు అందరూ పాల్గొంచుకున్నాలే, ఎంతో మేలుగా ఉండాలని ఇంద్రమ్మ ఇండ్లలో మేలు సంతోషంగా అందరం ఒక తల్లి పిల్లలగా ఉండాలి. ఏసునామం అడుగుతున్నాం తండ్రి. ధన్యవాదాలమ్మా మీ ఆనందాన్ని వెలిపించినందుకు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారు శ్రీమతి చైతన్య గారు. ఇక్కడ ఉన్న మినిస్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి నా యొక్క నమస్కారాలు. కిందున్న ప్రజలకి నా యొక్క నమస్కారాలు. నా పేరు చైతన్య, మా ఊరు కొత్తపల్లి గ్రామం. అయితే నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సార్ వాళ్ళు చెప్పిండ్రు. ఇల్లు బేస్మెంట్ వేయడానికి కూడా డబ్బులు లేనప్పుడు మహిళా సంఘం, మాది జోగులాంబ మహిళా సంఘం, 1,00,000 రూపాయలు లోను ఇవ్వడం జరిగింది. ఆ లోన్ ద్వారా బేస్మెంట్ కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు మళ్ళా రేవంత్ రెడ్డి నుంచి రావడం జరిగింది. ఇప్పుడు ఇల్లు స్లాబ్ లెవెల్ అయింది. ఇల్లు ఇచ్చినందుకు సార్ వాళ్ళకు నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ గారికి లేరు కానీ నా యొక్క అభినందనలు ఆ సార్కే తెలుపుకుంటున్నాను. మా ఊరికి వచ్చి సార్ వాళ్ళే సర్వే చేసుకుంటూ వాళ్ళే ఇల్లు ఎలా కట్టాలని చెప్తున్నారు. ఆ సార్ వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా మీ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మీ మాటల్లో వెలిపించినందుకు. తదుపరి నడిగడ్డ జన హృదయ సామ్రాజ్యాధినేత, సకల జనుల సమస్యల పరిష్కార ప్రదాత, నిరంతరం నవచేతనమై కాలాన్ని భుజాన వేసుకొని సూర్యునిలా తిరిగే కాలచక్రం, ప్రజా సంక్షేమాన్ని నీడలా కాపు కాస్తున్న జన నీరాజన సమ్మోహనులు, గద్వాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బండ్ల కుశమోహన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు పూజ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఎందుకంటే ఈ శుభదినం ఇది, ఇంతమందిని అంటే ఇంతమంది గృహప్రవేశాలకి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే చాలామంది కళ ఉండి ఇల్లు, సొంతం ఇల్లు రావాలనేది ప్రతి ఒక్కరికి కళ. చాలామంది కూడా ఈ ఇళ్ళని చూసినాక మాకి రాలేదు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మా సార్ జూపల్లి కృష్ణారావు గారు ఏంటంటే ఈ స్థాయికి ఎదగడానికి ప్రతినిత్యం నాకు అండగా నిలబడి ఏ సమస్య వచ్చినా తన భుజాన్ని వేసుకొని ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు. ఎందుకంటే గతంలో సారే ఫౌండేషన్ వేసినారు, మరి వారి ద్వారానే ఇప్పుడు గృహప్రవేశాలు జరుగుతున్నాయి. వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులు మళ్ళా మీకు అందరు కూడా చిరపరిచిడే మన గద్వాలకి 24 గంటలు చాలా సందర్భాల్లో వచ్చిన మొన్ననే వాకిటి శ్రీహరి గారు మక్తల్ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు క్రీడా శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మొన్న ఒకసారి రావడం జరిగింది, శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినప్పుడే రావడం జరిగింది. రెండోసారి మన ప్రాంతం చిరుపరిచేడు అందరూ కూడా చాలామందికి తెలుసు, వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలామంది ఉన్నారు ఈ ఊర్లో. మన వారికి ప్రత్యేకంగా పిలిచిన ఇవ్వమని ఢిల్లీ ప్రోగ్రాం ఉన్న ఆ ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేసుకొని రావడం, అదే ఢిల్లీ ప్రోగ్రాన్ని కూడా క్యాన్సిల్, ఢిల్లీకి వెళ్ళేసాడా, ఆ ఢిల్లీకి వెళ్ళి ప్రోగ్రాంకి రావడం చాలా గద్వాల మీద ఉన్న ప్రేమాన్నాలకి నిదర్శనం. సార్ కూడా అన్న కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా గౌరవ మార్కెట్ చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, మళ్ళీ ముఖ్యంగా అధికారులకి, గౌరవ కలెక్టర్ గారు. అంటే ఈ సమస్య అనేది అంటే ఇండ్లు కట్టించేది పెద్ద పని కాదు, ఇండ్లు కట్టిస్తాం, దాన్ని నిజమైన లబ్ధిదారులు అందించడానికి ఎంత ప్రయాసతో కూడినది. చాలామంది కష్టపడినాం దీంట్లో. వార్డు సభ్యులు, వార్డులో ఉన్న కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా వార్డులు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలామంది ఈరోజు వార్డ్ ఆఫీసర్స్ కానీ, గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, గౌరవ లోకల్ బాడీస్ కలెక్టర్ గారు ప్రతినిత్యం, ఎందుకంటే ఇది కత్తి మీద సాము లాంటిది. ఒక పని చేస్తుంటే ఆ పనిని కాలు పెట్టి ఇగ్గుతోళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడా ఈ ఇండ్లకి స్టేకి పోయినారు. వాళ్ళకి ఎటువంటి
అర్హత లేదు. వాళ్ళు ఇండ్లు కట్టుకునే అర్హత లేని వాళ్ళు గతంలో అంటే ఎన్నికల కొరికి అప్పుడు తప్పుడు అంటే సరైన పత్రాలు ఇవ్వకుండా వాళ్ళని బోగస్ పత్రాలు ఇచ్చి వాళ్ళ తప్పుదో పెట్టించి ఒక 600 ఇండ్లకి ఆపడానికి కారణమే. చాలామంది కూడా నేను సార్ అన్నని శ్రీనివాసరెడ్డి అన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దీంట్లో చాలామందికి గతంలో లాటరీ ద్వారా రావడం జరిగింది. అయినప్పుడు కూడా ఒక 99 మందిని మనం వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధి పొందినారు. గతంలో ఆ లబ్ధి పొందిన వాళ్ళని తీసివేయడం జరిగింది. చాలామంది వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు అనేది గతంలో అవినీతి జరిగిన మాట వాస్తవం. వాళ్ళ గతంలో ఉన్న అంటే అప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళకు నిజమైన లబ్ధిదారులు కాకుండా వాళ్ళ పేర్ల మీద వాళ్ళు తీసుకోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అది టోటల్ స్టేట్ సమస్య, మా ఒక్కరిదే కాదు. ఇందిరమ్మ ఇండ్లలో గతంలో చేసిన 10,000 20,000 ఇండ్లకు కూడా ఈరోజు ఈ యాప్ ద్వారా తీసుకోలేకపోతున్నాం. చాలా అదొక బాధాకరం. దాన్ని పునరాలోచించాలి ప్రభుత్వం. ఎందుకంటే ఫీల్డ్లో ఉంటాం మేము, ఆ ఫీల్డ్లో ఉన్న సమస్యల గురించి కూడా కొంత మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు వచ్చిన ₹1,00,000 మొదటి ఫేజ్లో 1,00,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వచ్చింది. దాంట్లో కూడా అకౌంట్లో డైరెక్ట్గా మనకి అంటే బ్యాంకర్స్ డైరెక్ట్ అకౌంట్లో పడితే వాళ్ళు అప్పు ఉంటే ఆ అప్పు కూడా కట్ అవుతుంది. దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది కోరుకుంటాను. ఎందుకంటే అది కట్ అవుతుంది. అది బ్యాంకర్స్ కూడా నేను LDM గారికి మొన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ డైరెక్ట్ కట్ అయిపోతుంది. వీళ్ళ చేతిలో కూడా బ్యాంకు మేనేజర్ల చేతిలో కూడా లేకుండా డైరెక్ట్గా కట్ అయిపోతుంది. అదేవిధంగా మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ₹1,00,000 ఇల్లు కట్టుకునిక కూడా రుణం ద్వారా ఈరోజు 9 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం. వారు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఏది చేసినా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తే చాలామంది వాళ్ళ బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న నాయకులు వాళ్ళు పరిపాలించిన చేతగాక అవినీతిమయంతోన ఈరోజు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి ఎటువంటి రాజకీయాలకి అతీతంగా రకరకాల వ్యక్తులకి ఈరోజు చాలామంది, ఎందుకంటే నేను గెలిచినప్పుడు ఇంత సంతోషపడలేదు, అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక 1,300 మంది ఈరోజు గృహప్రవేశాలు రాబో కాలంలో చేస్తున్నారు. ఆ 1,300 మందికి ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ. ఈరోజు మన ఇందిరమ్మ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎవరు చేయలేని విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 3,500 మందికి లబ్ధి చేకూర్చున్నాం. ఇప్పుడు వరకు 2,001 మందికి మనకి ₹1,00,000 ఫస్ట్ ఫేజ్లో, ₹1,00,000 2,001 మందికి మన నియోజకవర్గంలో మరి ఈరోజు వాళ్ళకి డబ్బులు పడడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది. ప్రభుత్వం కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు అభివృద్ధిలకు ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం చూడండి, గతంలో ఎట్లుండే ఇది అక్కడనే మెడికల్ కాలేజ్ వచ్చింది. మనం ఫ్యూచర్ ఉండాలని ఇక్కడనే ఒక స్కూల్ కట్టించిన, కమ్యూనిటీ హాల్ కట్టించినాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ 6,000 మంది పైన ఉంటారు. ఒక 3 వార్డులు అవుతాయి. వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండకూడదని భవిష్యత్తులో దృష్టి ఉంచుకొని స్కూల్ని కూడా కట్టించడం జరిగింది. స్కూల్ వస్తుంది, కాలేజ్ కూడా వచ్చేంత వరకు ఒక 5 ఎకరాలు ఇక్కడ తీసి పెట్టడం జరిగింది. పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళ కొరికి కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది. ఇంత పెద్ద అంటే ఒక ఓపెన్ ల్యాండ్ని కూడా ఇడిపించి ఒక అంటే ప్రైవేట్ వ్యక్తులు మనం 20 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కట్టుకున్న ఆ అపార్ట్మెంట్ కొన్నా కూడా ఇంత ఎలివేషన్ కానీ ఇంత గాలి కానీ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కట్టుకునేది ఇరుకున కడతారు, స్థలాలు కూడా దూరం ఉండవు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చినా గాలి వచ్చే విధంగా కూడా ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలామంది రానోళ్ళు ఉదయంకి వెళ్ళి కూడా ఈ చూసినాక చాలామంది బాధలు పడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇప్పించేతే బాధ్యత మాది ఉంది. వాళ్ళు ఎవరెవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తూ, వాళ్ళ గతంలో వాళ్ళ చిన్న పొరపాట్లు ఏవి కూడా జరగలేదని నేను అనుకుంటున్నా. వాళ్ళ పత్రికా విలేకరులు కూడా కొన్ని పొరపాట్లు జరిగినామని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పొరపాట్లకి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులు వచ్చే విధంగా చేసినాం తప్ప ఎవరిని కూడా మా రాజకీయ లబ్ధి కొరకు ఏం చేయలేదు. నిజమైన ప్రజలకి అందాలి, నిజమైన లబ్ధిదారులకు అందాలనే విధంగా చేసినాం. ఇన్ని పథకాలు గతంలో ఒకసారి ఆలోచన చేయండి. గద్వాల 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే, గద్వాల కొత్త బస్ స్టాండ్ రావాలంటే భయపడుతుండ్రి. ఈరోజు కొత్త బస్ స్టాండ్
హాస్పిటల్ వరకు ఉన్నాయి. గతంలో ఎక్కడ కూడా చూడలేకుండే ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ కట్టించినాం, ఇక్కడనే నర్సింగ్ కాలేజ్ వచ్చింది. ఇన్ని రకాలుగా గట్టు ఎత్తిపోతల పథకం చేసినాం. ఎన్నో రకాలుగా అభివృద్ధికి మళ్ళీ ఎక్కడ కూడా గత పాలకులు 40 ఏళ్ళు పరిపాలించిన నాయకులు చేయని విధంగా మీరు రెండోసారి అవకాశం ఇచ్చినారు. ఆ రెండోసారి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎటువంటి అంటే పారదర్శకంగా ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ద్వారా ఎటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకి నేను నిరంతరం మంత్రులను రిక్వెస్ట్ చేసుకుంటూ వారికి ఎటువంటి అంటే ప్రజలకి గద్వాల ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నాం. మళ్ళీ నిన్నటికెళ్ళి చూస్తున్నాం రకరకాలుగా వచ్చి మాకు రాలేదు ఇండ్లని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. చాలామంది కూడా వచ్చినారు, మీరు దయచేసి ఆలోచన చేయండి అమ్మ తల్లి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అందరికి వస్తాయి. లబ్ధిదారులు ఎవరికైనా పోయినారా? నిజమైన లబ్ధిదారు డైరెక్ట్గా మీ ముందర వచ్చే మళ్ళీ మీకు లాటరీ పద్ధతి ద్వారా ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేసినాం. అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చాలామంది వచ్చినారు, వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత మాది. ఒక 10 నెలల లోపలనే గౌరవ మంత్రివారి గారు నేను కూడా రిక్వెస్ట్ చేసిన కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి ఒక 15-20 రోజుల్లో మిగిలిన 300-400 ఇండ్లు పైన ఉన్నాయి, అవి కూడా ఇప్పించే బాధ్యత అని తెలియజేస్తూ మరొకసారి మా అక్కలకు చెల్లెళ్ళకు అందరు కూడా మన నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు చెబుతూ మళ్ళీ ఇక్కడ ఈ వాతావరణంలో అందరు లబ్ధిదారులు ఖచ్చితంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడనే ఉండి సంసారాలు చేసుకోవాలి. లేకుంటే కిరాయిలు ఇచ్చిన వేరే వాళ్ళకి అమ్మినా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. దాంట్లో ఎవరు రికమెండేషన్ నడుస్తుందో ఎవరైనా అట్లా విధంగా ఇచ్చినారంటే వాళ్ళని గౌరవ కలెక్టర్ గారు ఎమ్మెల్యే క్యాన్సల్ చేపిస్తా. ధైర్యంగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పేరున శిరస్సు ఉంచడం సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావిస్తూ అనేక కొత్త ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ బస్ స్టాండ్ కానీ ఇలా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజాభివృద్ధిని తమ ధ్యేయంగా భావిస్తున్నటువంటి మీకు మరొకసారి ప్రజాపక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధులు, ఉమ్మడి పాలమూరు పురోగతికి బాటలు పరుస్తున్న జనబాంధవులు, క్రీడాభివృద్ధికి పట్టం కట్టిన ప్రభంజనులు, పల్లె బాట పట్టి తల్లి రుణం తీర్చుకున్న పాలనా విప్లవం, జనవాహిని మెచ్చిన శ్రీహరి, తెలుగుదనానికి నిండు గౌరవం తెచ్చిన హరి, పశు సంవర్ధక శాఖ మాత్యులు, మత్స్య క్రీడలు, యువజన సర్వీస్ శాఖ మాత్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వాకిటి శ్రీహరి గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. సభా అధ్యక్షుడు, మీ అందరి ప్రియతమ నేత, రాజకీయాల్లో కొన్నిసార్లు చూస్తాం మొదటిసారి అటెంటో గెలిచినా రెండవసారి గెలిచడానికి ప్రజలు మార్కులు వేస్తూ ఉంటారు. ఈయన ప్రవర్తన ఎట్లా ఉంది, ఈయన నడవడిక ఎట్లా ఉంది అని మార్కులు వేసిన సందర్భాన రెండవసారి కూడా మంచి మార్కులు వేసుకొని పాస్ అయి మీ అందరికీ సేవ చేయాలనే తపనతో మీ అందరూ మెచ్చిన నాయకుడు సోదరుడు అన్న బండ్ల కృష్ణమోహన్ గారికి, అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కించి ఇండ్లు అనే అభూత కల్పనతో డబుల్ బెడ్రూమ్ అంటే ఇట్లా ఉంటుంది. గానాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, చిన్న రూము కదా, నెత్తి ఒక గోడ కాంతది, కాళ్ళు ఇంకో గోడ తగులుతాయి, ఇగో మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. అది ఎట్లా ఉంటుందంటే 2 బెడ్రూమ్లు ఉంటాయి, బిడ్డ అల్లుడు వస్తే ఒక రూమ్లో ఉంటారు, మేకలు ఇంకో దిక్కు కట్టేయచ్చు అనేటువంటి ఒక అభూత కల్పన
చూపించి ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మనం గతంలో చూసాం. 10 సంవత్సరాలు పేదోడు నిజంగా నాకు ఇల్లు వస్తుందేమో, ఆ ఇల్లుతోనే నా జీవితం కూడా ముడిపడి ఉంది, కిరాయి ఇళ్లలో ఉండలేకపోతున్నా, నా జీవితంలో ఇల్లు రావడం అనేది నాకు ఒక అద్భుతమైన దేవుడిచ్చిన వరం అనుకొని 10 సంవత్సరాలు మోసిన తెలంగాణ రాష్ట్రంలో బీద బడుగు బలహీన వర్గాలు ఇంకా ఇంటికి చాలా దూరంగా బ్రతికిన సందర్భాలు చూసినాం. 10 సంవత్సరాలు ఆశపడితే కూడా ఇల్లు ఇయ్యనటువంటి సందర్భం మనసులో పెట్టుకొని మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎలక్షన్లలో ఇంట్లో కూర్చోబెట్టినటువంటి ఘనత కలిగిన నా కాంగ్రెస్ పార్టీ ఓటరు మహాశయులు, తెలంగాణ ప్రజలు, మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ తనకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కదా, నేను పేదోడికి ఏ విధంగా ఇల్లు ఇవ్వగలుగుతా అని ఆలోచన చేసి మదనపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లు ఇయ్యాలి, ఖచ్చితంగా పేదోడిని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో 22,500 కోట్ల బడ్జెట్, రూపాయి 2 రూపాయలు కాదు, 22,500 కోట్ల బడ్జెట్తో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 175 కోట్ల రూపాయల విలువైన ఇండ్లు, 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు తాను సంకల్పించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఆర్థిక శాఖతోన క్లియర్ చేసుకుని ఈ శాఖ ద్వారా 4,50,000 మందికి ఇల్లు ఇయ్యాలనే సంకల్పంతో పేదోళ్ళ బాట పట్టిన మన ప్రియతమ నాయకుడు ఒకసారి గట్టిగా చెప్పండి. మనమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. అదే మాదిరిగా ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుడు, క్యారెక్టర్ అంటే ఎట్లా అంటే మా జూపల్లి గారిలాగా ఉండాలి అని పేరు తెచ్చుకున్న నాయకుడు, ఎక్సైజ్ మంత్రివర్యులు, మా అందరికి కూడా ఆదర్శప్రాయులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, అదే మాదిరిగా స్థానిక కలెక్టర్ మిల్లా మెజిస్ట్రేట్ సంతోష్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు గారికి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి, అదనపు కలెక్టర్ నరసింహరావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్వ హనుమంతన్న గారికి, గ్రంథాలయాల చైర్మన్ నీలి సీనన్న గారికి, రాజస్వ మండల అధికారి శ్రీమతి లక్క అలివేలమ్మ గారికి, అదే మాదిరిగా గద్వాలతో చాలా సంవత్సరాల కించి నాకు సంబంధాలు ఉన్నాయి. ఏటి యువతల మేము, ఏటి యువతల మీరు. సంబంధాలంటే ఒక్క మాట వరకు సంబంధాలు కాదు, ఎన్నో అమ్మాయిలు మేమిచ్చాం, గద్వాల కించి కూడా ఎంతో మందిని చేసుకున్నాం. ఒక బంధం ఏర్పడిన గద్వాల కృష్ణమోహన్ రెడ్డి రాత్రి ఫోన్ చేసినప్పుడు అనా ఢిల్లీలో ఉన్నా అంటే మీ గద్వాలకి రావా అంటే ఆగ వేగాల మీద గద్వాలకి వచ్చి మీ అందరి దగ్గర మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గద్వాల సభా ప్రాంగణానికి ఈ గద్వాల నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాల కింద నాకు పరిచయం ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా, అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసినటువంటి మా అన్నదమ్ములకు, మరీ ముఖ్యంగా ఇంత పెద్ద సంఖ్యలో కూర్చున్న నా అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.
చాలా లోతైన విషయాలకు పోకుండా రెండు విషయాలు. ప్రజాప్రభుత్వం, మీరు ఎంచుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడ్డ ప్రభుత్వం, బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం, పేదోన్ని ఏ విధంగా చూస్తుందో, ఏ విధంగా పేదోన్ని ఆదుకుంటుందో 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఆ రోజు 6 గ్యారంటీ స్కీమ్లు చెప్పినాం. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాలేకున్నా కూడా చాలా సందర్భాల్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ విధంగా అయితే హనుమంతదేవుని గుడి ఉంటుందో అదే మాదిరిగా ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఉంటుంది అని చెప్పిన సందర్భాలు మనం చాలా చూసినాం. ఆనాడు చిన్న ఇల్లు ఇచ్చిన, ఆ తర్వాత పేదల పక్షపాతి, పేదలంటే ప్రేమించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే బీద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు 108 ఇచ్చినా, చిన్న యాక్సిడెంట్ అయితే వచ్చే బండి 104 ఇచ్చినా, గుండె జబ్బులకు సంతకం పెట్టి వాళ్ళ గుండె జబ్బులు బాగా చేపించినా, లేదా పేదోనికి ఇల్లు ఇచ్చినా, ఓపెన్ కార్డు పెన్షన్ కార్డు ఇచ్చినా గుర్తు పెట్టుకునేది రాజశేఖర్ రెడ్డిని. ఆ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ రూపంలో ఉన్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి మరి ఎటుకెళ్ళి తెస్తుండో పైసలు తెలియదు కానీ, ఎందుకంటే చాలా మంది ఇండ్ల 3500 ఇండ్ల లిస్టు తయారు చేయండి అంటే చెప్పిన మాటలు ఏంటివంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తి కాగితాలే తీసుకుంటారు, ఇండ్లు కట్టవి చేయవు, ఇండ్లకు పైసలు వేయరు, ఒకవేళ మీరు పొరపాటున పునాదులు కానీ వేసుకుంటే అప్పుల పాలవుతారు అని చెప్పిన సందర్భం. ఆ సందర్భాన్ని చెంపదెబ్బ కొట్టినట్టు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు 175 కోట్లతోన ఇప్పటికి నాకు తెలిసినంత వరకు 20,000 ఇండ్లకు పైబడి ప్రతి పునాది వేసుకుంటే 1,00,000 రూపాయలు, చెత్త వరకు బోర్డొస్తే 1,00,000 రూపాయలు, చెత్త వేసుకుంటే 2 లక్షలు, ప్లాస్టర్ మొత్తం అయిపోయి గృహప్రవేశం చేసుకుంటే 1,00,000 రూపాయలు. ఈ రాష్ట్రం మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు ప్రతి సోమవారం రోజు సీఎం గారి సమక్షంలో ఆ సోమవారం వరకు ఎన్నెన్ని ఇండ్లైనా అన్ని ఇండ్లకి ఒకటే పట్టణంతోన అందరి అకౌంట్లలో పైసలు వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను గతము తోడదలుచుకోలేదు, ఒకవేళ గతం గురించి మాట్లాడుకుంటే బాధలే ఎక్కువ. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ నడిగడ్డకు సంబంధించిన ఎన్నో విషయాలలో కూడా కొంత ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ఆగవేగాల మీద ఇండ్లు ఈ కార్యక్రమం చేసుకోవడం ఒక్కటే కాకుండా మీ నియోజకవర్గంలో 3500 ఇండ్లు ప్రతి ఊర్లో, ప్రతి బూతులో పేదోన్ని ఇదివరకే ఎమ్మెల్యే చెప్పినట్టు ముఖాలు చూసి బొట్టు పెట్టలే, నువ్వు ఏ పార్టీ వాడో అని అడగలే, ఎవరెంబడి తిరుగుతున్నావు అని అడగలే, నీవు బీదోడవా కాదా అని మాత్రమే అడిగి బీదోని దగ్గర సింగల్ చాయ్ కూడా తాగకుండా 5 లక్షల రూపాయల్ని మీ అకౌంట్లలో వేసి మీ ముఖాలలో నవ్వు చూద్దామనేటువంటి సందర్భం ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మా అక్క చెల్లెల్ని కోరుతా ఉన్నా. మీ మీద ముఖ్యమంత్రి గారికి చాలా పెద్ద నమ్మకం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని తప్పించి ఆలోచించి ఒక్క మహిళా సమాఖ్యలే కాకుండా మీకు పెట్రోల్ బంకులు మీ పేరు మీదే ఇచ్చి, లేదా లోన్లు మీ పేరు మీదే కట్టించి, ఇండ్లు కూడా మీ పేరు మీదే ఇచ్చి, ఇండ్లు ఒకటే కాకుండా మీరు ఇల్లు నడిపే పెద్ద మనుషులు కాబట్టి ఇల్లు నడపడం అంటే అంత ఆషామాషి కాదు. ఊకే మస్తు అంటాం ఇల్లు నడిపే విషయం. ఇల్లు నడపడం అంటే అంత ఆషామాషి కాదు. మేము మగవాళ్ళం ఏం చేస్తాం, 2 బుక్కలు అన్నం తింటాం, బట్టలు వేసుకుంటాం, బయటికి వెళ్ళిపోతాం. ఇంట్లో భత్యం ఉందా లేదా,
చేపదులు చేస్తే కానీ ఇళ్లలో పెళ్లి కానీ మాలాంటి మీద బడుగు బలహీన వర్గాలకు ఆ ఇచ్చిన 1,116 రూపాయలు ఖచ్చితంగా సహకారం జరగాలనే ఉద్దేశం. ఇంట్లో ఉండేటువంటి ఆడ మనిషి ఇంటి పెద్దరిక నడిపిస్తారు కాబట్టి నెల తిరగగానే కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది అవుతుందని 200 యూనిట్ల లోపల ఉన్న ప్రతి పేదోడి కరెంటు బిల్లుని ప్రభుత్వమే స్వయంగా భరించి మీకెవరికి కూడా కరెంటు బిల్లులు కట్టకుండా చేసినటువంటి సందర్భాన్ని మా అక్క చెల్లెళ్ళకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు గద్వాలకెంచి అలంపూర్ గుడికి పోయినా, పట్నం కొడుకుతానికి పోయినా, కోడలతానికి పోయినా, కోడలు మీ ఇంటికి వచ్చినా, మా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి తిరిగినా కూడా ₹1 కూడా బస్సులో టికెట్ కొట్టించకుండా ఫ్రీగా ఎక్కిస్తామని చెప్పినాం. ఈ రోజు వరకు మా అక్క చెల్లెలందరూ కూడా బస్సుల్లో ఫ్రీగానే వెళ్తున్నారు. దీన్ని కూడా వాడొకడు ఈడొకడు కామెంట్ చేస్తారు, ఆడోళ్ళని కొట్టుకున్నట్టు చేసిరు మీరని. నాయన లేక లేక బయటికి కాలు పెట్టే ధైర్యం మా అక్క చెల్లెలకు ఇప్పుడు వచ్చింది. నువ్వు మళ్ళీ ఆ మాట ఈ మాట మాట్లాడి స్కీమ్ బంద్ చేయమంటున్నావు. నీవు 100 ఈ స్కీమ్ని బంద్ చేయమన్న మాట గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా ఖచ్చితంగా మీ చేతుల్లో 10 రూపాయలు ఉండాలి. మీ చేతిలో 10 రూపాయలు ఉంటేనే ఇండ్లు బాగుపడతాయనే ఆలోచనతో అది 200 రూపాయల కరెంటు బిల్ అయినా, యూనిట్ల బిల్ అయినా, 500 రూపాయల సిలిండర్ అయినా, లేదా మన ఇంటికి వచ్చిన కోడలి పేరు కూపన్ కార్డు లెక్కాలనుకున్నా కూపన్ కార్డు లేనోనికి కొంత కూపన్ కార్డు ఇవ్వాలన్నా, ఈ మాదిరిగా చెప్పుకుంటూ పోతే అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. మన పిల్లలు పేద పిల్లలు మాత్రమే గవర్నమెంట్ బడుల స్కూళ్ళలో పోతారు. బల్జిలో పిల్లలు పట్టణంలో పాలమూరులో చదువుతారు. పేదోడి పిల్లలు బడికి పోతున్నప్పుడు సరైన విద్య టీచర్లు ఎందుకు చేస్తలేరంటే వాళ్ళకు ప్రమోషన్లు, వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఆపిండ్రు. వాళ్ళు అదే ఆలోచనలు కాబట్టి ఎప్పుడు కూడా ఆలోచన చేయని 25,000 ట్రాన్స్ఫర్స్ చేసి పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకానికి డబ్బులు ఎక్కువ చేసి, కాస్మెటిక్ ఛార్జెస్ ఎక్కువ చేసి పిల్లల చదువు కోసం ఎప్పుడు ఎవరు ఊహించలేదక్క. ఇది ఓన్లీ మన కోసమే, మనలాంటి బీద బడుగు బలహీన వర్గాల పిల్లల కోసమే. ఈ రోజు 20,000 కోట్లతోన ఎంత అక్క? 20,000 కోట్లతోన ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,600 మంది పిల్లల్ని ఒకటే కంపౌండ్ కోడ్లో పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, రేపు చేయబోతుంది అన్నమాట నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే మనం ఆగమాగం గారదక్క. మనకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే బలమైంది ఓటు. ఆ ఓటు కూడా ఎవరికి బెదరొద్దు, ఎవరు చూడకుండా నీకు ఇష్టమై నీకు సేవ చేసేటువంటి ఎంచుకోవాల్సి ఇచ్చినటువంటి అధికారం. ఎప్పటి వరకైతే మనము ఓటు వేసేటప్పుడు మనం ఓటు మనకు సేవకునికి వేస్తున్నామా, మనం ఓటేసి వారికి సేవకుని అవుతున్నామా అని ఆలోచన చేసి నీకునే అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చిండక్క. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, నా మీద బడుగు బలహీన వర్గాలతో కోరుతా ఉన్నా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలతో కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానీ, మా కేబినెట్ మంత్రులను కానీ కూడా ఎవరి ముందర చేతాపి బతికేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో లేవు. అప్పుడప్పుడు మేమే అనుకుంటాం మేము నిజంగా మంత్రులమా లేకుంటే సేవ చేస్తున్నాం కాబట్టి సేవకుల్లా ఉందాం అనుకుంటాం. మీరు ఓటేస్తేనే నిలబడి మాట్లాడుతున్నామా కానీ మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. ఇక ఇక్కడ కూర్చున్నా IAS కలెక్టర్ లాగా పరీక్షలు రాసి పాస్ అయ్యి మేమేమి ఈ జాబుకు రాలే. పేదలకు సేవ చేద్దామని సంకల్పిస్తే, పార్టీ అవకాశం ఇస్తే, మీరు ఆశీర్వాదం ఇస్తే, మీ ఆశీర్వాదం వల్ల మేము ఎమ్మెల్యేలమై మీకు సేవ చేస్తున్నాం అన్నమాట గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాక. కాబట్టి నా సోదరిమల్లారా, ఇప్పటికే చాలా సమయం అయింది. ఎందుకు ఇంత మాట్లాడుతుంటే ఒక పండుగ వాతావరణం లాగా మా కృష్ణమోహన్ ఒక పండుగ గద్వాల జమలమో పండుగలా చేసినట్టు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది జమలమోహన్ని నా ముందర గుర్తుపెట్టినప్పుడు నేను 2 మాటలు ఎక్కడే మాట్లాడే ఇష్టమవుతుంది అక్క, అందుకే మాట్లాడుతున్నా. కాబట్టి మీ అందరితో కోరుతున్నా, మన జీవితాలు బాగుపడాలి, మన ముఖాలలో ఆనందం చూడాలి, మన జీవితాలు బాగుపడి మన పిల్లలు బాగా చదువుకోవాలి. మన పిల్లలకు మనం 2 ఎకరాల భూమి ఇచ్చిన
అవకాశం ఇచ్చిన వాడు చదువుకోని సమర్థవంతుడు కాకపోతే, వాడి ప్రపంచం ఏంది అని తెలియకపోతే నీవిచ్చిన పైసా ఉండదు, నీవిచ్చిన ఇల్లు ఉండదు, నువ్వు దాపెట్టించిన నగలుండవు, నీవిచ్చిన ఆస్తి ఉండవక. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం చదువు ఒక్కటే మన తలరాతల్ని మారుస్తుందన్న ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇవన్నీ మిగతా చెబుదామనే ఢిల్లీకి వచ్చి డైరెక్ట్ ఇడికి వచ్చినాక. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ జన సముద్రం చూసి సంతోషమై 2 మాటలు మాత్రమే చెప్తానక్క. దయచేసి మీరు మీ మీద పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి నమ్మకం, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే, ఆ సంకల్పం పరిపూర్ణం అయ్యేంత వరకు రాత్రి మగలు కష్టపడి పనిచేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం, మా ఎమ్మెల్యేలు అందరం కూడా మీ అందరి కోసం పనిచేస్తున్నామన్న మాట మరొక్కసారి గుర్తు చేస్తూ, ఓ చక్కటి కార్యక్రమంలో పిలిపించి పార్టిసిపేట్ చేసినటువంటి మా కృష్ణన్నకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజులలో నాకు తెలిసినంత వరకు ఎవరు అదృష్టవంతులు అంటే, మొన్న హెలికాప్టర్ మొత్తం ఏరోప్లేన్ పడిపోయాయి కదా, 230 మంది చచ్చిపోయారు. ఆ 230 మంది చచ్చిపోయిన దాంట్లో ఒక్కడే బతికిండు కదా, దాంట్లో అందరూ చచ్చిపోయారు. అదే మాదిరిగా ఈ పేదల కోసం పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారి టీం, వారి ఎమ్మెల్యేలు ఈ టర్ములో మేముండి పేదలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు మేము కూడా అదృష్టవంతులంగా భావిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. అనర్ఘలంగా సాగినటువంటి మీ వాగ్దాటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహారహం శ్రమిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. వాటి సంక్షేమాన్ని ప్రజల కోసమే పారదర్శకంగా నిర్వహిస్తున్నాము అని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజల నాడి తెలిసిన నడుచుకునే ప్రజానాయకుడు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన సంచలనమితడు, తెలంగాణ పునర్నిర్మాణానికి నిరంతరం శ్రమిస్తున్న దార్శనికుడు, ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజారంజక పాలనను అందిస్తూ పల్లె జనుల హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన కృష్ణుడు, తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, మద్య నిషేధం, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ అమాత్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ తుపలి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. జై కాంగ్రెస్. ఆకలితుందా? చేతులు లేస్తలేవు. జై కాంగ్రెస్. ఈనాటి నూతన గృహ ప్రారంభోత్సవ సందర్భంగా సభపై ఉన్నటువంటి సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు, నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పుడైనా నెలకు 2 నెలలకు పట్టణం వచ్చినా 1 గంటను 2 గంటలు పనిచేసుకుని మళ్ళీ ఎంబడే ఎట్లాగొచ్చి వచ్చి నా ప్రజల పరిస్థితి ఏమిటని చెప్పని ఒక తపనతో పనిచేస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు, మిత్రుడు కృష్ణమోహన్ రెడ్డి గారు. తప్పటి కొట్టరా? ఎవరు ఖర్చు అవుతుందా? అట్లాగే ముఖ్య అతిథి, వాస్తవంగా ఇంతకుముందు మా సహచార మంత్రివర్యుడు మా తమ్ముడు శ్రీహరి గారు చెప్పినట్టుగా ఈ రోజున మొత్తం రాష్ట్రంలో 21,000 కోట్లతో మరి 4.5 లక్షల ఇండ్లు చేయించినటువంటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఆర్థిక శాఖను ఒప్పించి తెప్పించినటువంటి మరొక ఉద్యమ నాయకుడు, పెద్దలు సహచర మంత్రివర్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరో యువ మంత్రి పాలమూరు ముద్దుబిడ్డ శ్రీహరి గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ సంతోష్ గారు, వేదికపైనటువంటి శ్రీనివాసరావు గారు, సూపరింటెండెంట్ ఎస్పీ లక్ష్మణ గారు, జేసీ గారు, నర్సింగరావు అదర్ గారు, హనుమంత్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, నీలి శ్రీనివాసులు గ్రంథాల కమిటీ చైర్మన్, శ్రీమతి లక్క అలివేలు గారు, అట్లాగే ఈ శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక పైనటువంటి
ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ, వివిధ శాఖల అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు గృహప్రవేశం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఇల్లు ఈ రోజున గురించి జరుగుతూ ఉన్నాయంటే ఇది ప్రధాన కారణం ఇక్కడ కృష్ణమూర్తి గారు. ఒకటి ఉదాహరణ, గద్వాలకు ఎన్ని ఏళ్ళైతే ఇవ్వడం జరిగిందో, కట్టడం జరిగిందో, అలంపూర్ కూడా అదే ప్రకారం ఇచ్చినా కూడా ఒక్క ఇల్లు కూడా ఈనాటి కూడా మొదలు కాలేదు. అక్కడేందుకు, నేను కూడా మంత్రిగా ఉన్నా, కొల్లాపూర్లో కూడా ఒక్క ఇల్లు కూడా మొదలు కాలేదు గడిచిన 10 సంవత్సరాల కాలంలో. ఈరోజు ఇవన్నీ పూర్తయినాయంటే కృష్ణమోహన్ రెడ్డి గారు పట్టుదలతోటి, తపనతోటి సహకరించి రకరకాల సహాయ సహకారాలు అందించడానికే ఇవన్నీ పూర్తయినాయి. ఈ సందర్భంగా ఇంతకుముందు మా ముద్దురాజు బిడ్డ శ్రీ చెప్పినట్టుగా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలన కేసీఆర్, అల్లుడు సెకడ, పెట్టో సెకడ, గొర్రెడ, బర్రాడ కట్టేయాలని గొప్పగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు, డబుల్ అని మాట్లాడడం జరిగింది. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ప్రతి సందర్భంలో వేదికపై నుంచి మీరు వింటారు టీవీలో, మోచేతికి బెల్లం పెట్టి నాగమ్మని చెప్తుంది. ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా, ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి కృష్ణమూర్తి గారు చోట ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వతహాగా సహకారం చేసిన కానీ పుట్టిన కానీ ఎక్కడ కూడా పైలు మొదలు కాలే. రాష్ట్ర మొత్తంలో ఎక్కడ గద్వాల చూసినా గద్వాల పట్టలు ఇవి తప్ప గ్రామాలలో ఎక్కడ కూడా మొదలు కాలే. కాకపోవడానికి కారణం కేసీఆర్. ఎందుకంటే ఆనాడు 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి 550 చదరపడులు కట్టాలని రూల్ పెట్టింది. అది కూడా టెండర్ కాంట్రాక్ట్ కట్టాలి. నేను మా తాలూకాలో 7 సార్లు టెండర్ పిలిచిన, ఏ ఒక్క కాంట్రాక్ట్ రాలే. ఎందుకయ్యా అంటే ఒక్కొక్క ఇంటి మీద 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది, మా ఆస్తులను కట్టుకోవాలని పని ఒక్క ఇల్లు ఎవరు కట్టలేదు. ఈ విషయం అన్నాడు కేసీఆర్ చెప్పినాం, మీరు 1 లక్ష పెంచండి, లేదంటే వాళ్ళ అడుగులు తగ్గియండి, ఎక్కడ కూడా ఒకటి మొదలు కావటంటే 10 సంవత్సరాలు వెళ్ళే. అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇంకో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా డబ్బులు లేక కాదు, ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే, అందులో ఎన్టీ రామారావు, చంద్రబాబు కలిపి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కలిపి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 64 సంవత్సరాల్లో 75,000 కోట్ల. ఈ 75,000 రూపాయి మితి ప్రకారం సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉండే రాష్ట్ర ప్రభుత్వం. మీరు తెచ్చుకుంటే ప్రభుత్వం అప్పుడు తెచ్చుకుంటుంది, అంటే నెలకు 600 కోట్ల రూపాయలు కడతా ఉంటుంది. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. 8 లక్షల కోట్ల అప్పు చేసింది, అంటే 10 అప్పు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ గడిచిన 18-19 మాసాల్లో 1,20,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బ్యాంకులకు వడ్డీ రూపేణ ఈ ప్రభుత్వం కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కట్టడం జరిగింది, ముఖ్య విండి వసూలు చేసింది, మనకు వచ్చి ఆధారం పట్టుకొని ఇచ్చింది. అంటే ఇది వాస్తవ పరిస్థితి. మాటలు చాలా మాట్లాడతారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, మాటలకు చేతులకు పొంతన ఉండాలి. మరి ఇంత రాష్ట్రాన్ని ఇంత బాధ్యత రహితంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఆనాడు 2020 మన జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో సోనియా గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఆనాడు చెప్పడం జరిగింది. ఆ గ్యారెంటీ ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున ఒకవైపున ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం 21,000 కోట్ల రూపాయలతో, 20,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. సుమారుగా 10,000 కోట్ల రూపాయలతోటి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు పాపం మళ్ళీ కూడా రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఒకటే కాదు, రకరకాల పనులు చేస్తా ఉన్నాం. సన్న బియ్యం, వరి పండిస్తే 500 బోనస్. 500 బోనస్ అంటే ఎకరాకు 22 క్వింటాలు మినిమం పడుతుంది.
25 క్వింటలు. అంటే దాని లెక్క ప్రకారం చూస్తే సుమారుగా 12 లక్షల రూపాయలు, సారీ 12,000 రూపాయలు. అంటే ఎకరానికి అదనంగా 12,000 రూపాయలు. అంటే రైతు భరోసా కంటే డబుల్. అంటే ఇటువంటి ఎన్నో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరో విమర్శించడం కాదు. నేను వాస్తవంగా ప్రెస్ మీట్ పెడదామంటే నాకు టైం దొరకలేదు. ఈ మధ్య కేసీఆర్ కూతురు కవిత ప్రెస్ మీట్ పెట్టింది. ఏమన్నది? మా విలేకరులు గమనించాలి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు పోవాలా. ఏమన్నది ఆమె? దేవుడి చుట్టూ దయ్యాలు అన్నది. అంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలని పేర్లు చెప్పింది. అది ఈమెంది? ఇది కాదా? నేను అనవచ్చు అనుకుంటు, కానీ వాస్తవం చెప్పాలంటే పూర్వీత ఏమంట. ఎందుకంటే ఏం తక్కువ కాదు. మరి మిగతా వాళ్ళకి దాచిపెడుతుంది చిన్నపిల్లల. ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నపిల్లగాడా? మరి 100,000 పుస్తకాలు తిన్నాడు కదా. మరి 70,000 కోట్ల అప్పు ఇవాళ 8 లక్షల కోట్లు ఎందుకు వచ్చింది? ఎక్కడ పోయిన పైసలు? దానికి కవితనే చెప్పింది కదా సమాధానం. అంటే 1,000 కోట్ల రూపాయలు దోసుకొని దోసుకోవడం జరిగింది, దోసిపెట్టడం జరిగింది. అందుకే రాష్ట్రం అప్పుడు గొప్పగా మారింది. నాకు బాగా అనిపిస్తా ఉంది. మన అసెంబ్లీలో మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడతాడు, మీరు కూడా మా పార్టీలో ఉంటుంది కదా అని. ఉన్నా, ఎందుకున్నా? మంత్రి పదవి కోసం రాలే మీ దగ్గరికి. ఆనాడు తెలంగాణ బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే తెలంగాణ బిడ్డ మళ్ళీ 1 నెలలు రాదని, తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దని ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రావడం జరిగింది. ఈ బిల్డింగ్ ఫౌండేషన్ కూడా నేను కృష్ణమూర్తి గారు కలిసి బిల్డింగ్ ఫౌండేషన్ అయితే జరిగింది. మీ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇలా అమరవీరుల ఆత్మను ఘోషిస్తూ ఉన్నాయి. ఎవరి కోసం తెచ్చిన ఎవరి కోసం ఇంతమంది ప్రాణం మేము వదిలినాం? వాళ్ళ కోసమా? కుటుంబం కోసమా? ఒక్కటైనా చక్కగా నడిచిందా? ప్రజాస్వామ్యం గాలిపోయింది. ఒకరి మాట్లాడే పరిస్థితి లేకుండే, అసలు ప్రగతి కోసం పోయే పరిస్థితి లేకుండే. మంత్రులకైనా ఎమ్మెల్యేకైనా గొప్ప సెక్రటరీకి ఎమ్మెల్యే పోవడానికి అది పర్మిషన్ లేకుండే. అంటే రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసి కట్ట చేసి అవినీతిమయం చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఇలా మళ్ళా తగుదనమ్మా అంటూ మళ్ళా కొందరు ముసలికని కాల్చే కార్యక్రమం చేస్తే ఎవ్వరూ తక్కువ కాదు. కొంచెం దాచిపెట్టి కొంచెం మూసిపెట్టి మాట్లాడుతూ ఉంది కవిత. అందరూ ఏమంటారు, ఒక కోటి పక్షులే. కాబట్టి ఒకటే, ఈనాడు ఈ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. తెలంగాణ ఆనాడు భారతదేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చింది. ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు ఇప్పించాడు. ప్రధానమంత్రి పదవి వచ్చినా సోనియా గాంధీ ప్రధానమంత్రి తీసుకోలే. రాహుల్ గాంధీకి 2009లో ప్రధానమంత్రి పదవి వచ్చి నాకు వద్దని అన్నాడు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసిండు. ఎవరైనా పదవులు అంటే చేయలేవరికైనా సర్పంచ్ పదవి వద్దడు అడుగుతారు, కొట్లాడతారు. ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా అంటే ఈ దేశ ప్రజలకు సేవ చేయాలని తపనతో ఆ కుటుంబం పనిచేసింది. ఈ రోజున ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా మొత్తం సహచర మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ప్రజలకు మేలు చేయాలి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవైపున చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళనే అపశకునంలాగా ఈ ప్రభుత్వం 3 నెలలుగా ఊరిపోతుంది, ఈ ప్రభుత్వం 4 నెలలుగా ఊరిపోతుంది. వాస్తవ పరిస్థితి. అందుకనే ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 ఏళ్ల మాత్రమే అయ్యింది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాలేదు. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళా వచ్చి 5 సంవత్సరాలు ఉంది. చెప్పిన ప్రతి మాట కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకొని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీ సమస్యల పరిష్కారం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు పిలిచినా ప్రణాళిక పలకడానికి మేమందరం మంత్రులం కూడా అండగా ఉంటామని చెప్పని గద్వాలకు ప్రజలకు మీ శాసనసభ్యులు కూడా అండగా ఉంటామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసి రాగం చేస్తూ ఒకటే మనం చేస్తా ఉన్నా. ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు గతంలో కూడా
పరంపో పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు ఇంద్రమేలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బ్యాంకులు జాతీయ చేయాలి, మీకు బ్యాంకులు అప్పులు వస్తుంటే మహిళా సంఘాలకు ఆనాడు ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేసిన బట్టి అలా బ్యాంకుల ద్వారా మనకు అప్పులు వచ్చే కాదు, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని దీవించాల్సిన బాధ్యత మనందరి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పని వాస్తవాన్ని నా అక్కాచెలందరూ కూడా మర్చిపోవద్దని చెప్పని మనం చేస్తూ ప్రతి విషయంలో ప్రతి సమస్యలో మీకు అండగా ఉంటామని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సకల జనహితమే లక్ష్యంగా అనుదినం ప్రజాక్షేత్రంలో చరించే ఆదర్శ నేత, అణువణువన ప్రేమాభిమానం చూపే విధాత, ఆత్మ బంధువుగా, జనాకర్షణీయ నేతగా సబ్బండ వర్ణాల జీవితాలు సంతోష సాగరంలో పయనించే సదృశ్యమైన దృశ్యం శాశ్వతం కావాలని కాంక్షించే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సాదరంగా సగౌరవంగా ఉత్సవాత్మీయంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, మీ అందరి అభిమాన నాయకులు నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు సహచర మంత్రులు, పెద్దలు, ఈ ప్రాంతానికి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న అనుభవజ్ఞులు, మీ అందరి అభిమాన నాయకులు జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా శ్రీహరన్న గారు, ఇద్దరు ఈ ప్రాంత వాస్తవులు. వారిద్దరికి, వేదిక మీద ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా శుభదినం. ఇప్పుడే ఎవరైతే నా ఆడబిడ్డలు గోప్రవేశం చేశారో, చేసిన ప్రతి ఆడబిడ్డకి గోప్రవేశ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ, మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా, పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, పేదవాడి దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే, అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికైతే కట్టడానికి డబ్బులు వచ్చాయి, కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో కృష్ణమోహన్ అన్నలాగా అక్కడ కొద్ది మంది, అక్కడ కొద్ది అరా కొర మొండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పేషీజాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలని ఆలోచించకుండా పేదవాడికి మంచి జరుగుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న
ఆనాటి ఇళ్ళనన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఇళ్ళే ఇప్పుడే మనం 1275 ఇళ్ళు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి. 1275 ఇళ్ళు పంచుకున్నాం, గోప్రవేశాలు చేసుకున్నాం, ఆడబిడ్డల ముఖంలో ఆనందాన్ని చూశాం. మీకు తెలియదు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఇందాక గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కారు కోతలు కూశారని చెప్పారు. ఏదో కాగితం ఇస్తున్నారు, తులమో తలమో బంగారం మెడలో ఉంటే అమ్ముకొని ఫౌండేషన్ కట్టిన తర్వాత ఆ ఇందిరమ్మ ఇల్లుకి ₹1 కూడా ఇయ్యరు అని సొల్లు వాగుడు వాగిన వాళ్ళు నోరు మోపించే విధంగా ప్రతి సోమవారం ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి, అంటే బేస్మెంట్ కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశం అయిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా మీ ఖాతాల్లో మీ సెల్ ఫోన్ టింగ్ 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 అంటూ డబ్బులని మీ ప్రభుత్వం ఇస్తున్న మాట నిజం కాదా అని అడుగుతున్నాను. నా ఆడబిడ్డలు కొంతమందికి అనుమానం ఉంది. బాగానే చెప్పావు సీనన్న, మొదటి విడత ఇచ్చావు, గతంలో దొరగూడ మాయ మాటలు చెప్పి అదే మాటలు మాయం చేసి మోసం చేసి రెండోసారి ఓటేసుకున్నాడు. మొదటి విడత ఇచ్చి మళ్ళీ మాకు ఇయ్యకపోతే మా పరిస్థితి ఏంటి అనేది నా ఆడబిడ్డలో కొంతమందిలో ఉంది. ఇది మీ దీవెనలతో వచ్చిన మన పేదోడి ప్రభుత్వం, ఈ ఇందిరమ్మ రాజ్యం. పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనపడే ఇల్లు ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంకా 3 విడతలు ఇస్తాం. ప్రతి గ్రామంలో అర్హులైన పేద వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అంతేకాదు, ఇప్పుడే కృష్ణమోహన్ చెప్పాడు, ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 900 మంది నిరుపేదలు ఉన్నారన్నా, డాక్రా మహిళల గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి ₹1,00,000 ఇప్పించారు. ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది, ₹1,00,000 ఇప్పించాము. ఆ ₹1,00,000తో ఫౌండేషన్ కట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, ఇల్లులు పూర్తి చేస్తున్నాం. నా నియోజకవర్గంలో అంటే ఈ గద్వాల నియోజకవర్గంలో ఇప్పటికీ ₹9 కోట్ల 900 మందికి అడ్వాన్స్ కింద డాక్రా మహిళల నుంచి ఇప్పించారని చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. డాక్రా మహిళల గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది మంది ఆడబిడ్డలని లక్షాధికారులు చేస్తారని ఆనాటి ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఉండేది. అది 15 సంవత్సరాల క్రితం మాట. ఈనాడు 15 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వరులు చేయాలన్నదే ఈనాటి మాట, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. కాబట్టి ఆడబిడ్డలని ఈ ప్రభుత్వంలో పెద్దపేట వేస్తున్న సంగతి కూడా మీకు తెలియదు కాదు. నా ఆడబిడ్డలకి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక్కటే మాట చెప్తున్నాను.
ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇంకా 3 విడతల్లో పేదవాళ్ళందరికీ అర్హులై ఉంటే నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నువ్వు ఎవరికి ఓటేస్తామని అడగం. పేదవాళ్ళని ఆత్మ గౌరవాన్ని కాపాడే దిశగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామని ఇక్కడ ఈ నియోజకవర్గానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 200 యూనిట్లు పేదవాళ్ళకి ఉచిత కరెంట్ ఇచ్చాం, 500 రూపాయలకి గ్యాస్ మద్దతు ఇచ్చాం. ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చాం. 10 సంవత్సరాలలో పేదవాడికి కొత్త రేషన్ కార్డు ఇవ్వని, పాత కార్డు ఉన్న ఇంట్లో కొత్త కోడలు వస్తే ఆ పేరు చేర్చాలని కానీ ఆనాటి ప్రభుత్వానికి జ్ఞానం లేకపోతే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. 17 లక్షల మందిని పాత రేషన్ కార్డులో పేర్లు చేర్చాం. అంతేకాదు రైతును రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే సుమారు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేశాం. వరేస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే వరేసిన రైతుని రాజును చేస్తాను అని వరి సన్న ఒడ్లేసిన రైతులకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి బోనస్ గా 1 విడత 500 రూపాయలు ఇచ్చాం. 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ళు సంగతి చెప్పాను. ఇంకా రైతు బంధు ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరానికి 2 విడతల్లో ఇస్తే రైతు భరోసా కార్యక్రమం ద్వారా మొన్ననే 9 రోజుల్లో 9,000 కోట్లు నా రైతన్న సెల్లులు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాము అంటే ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఈ స్థాయిలో కూర్చున్నాము అంటే దానికి కారకులు మీరు, మీ దీవెనలు, మీ ఆశీస్సులు. తప్పకుండా మీ నమ్మకాన్ని, మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని, మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోదు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా వాస్తవ్యుడు కాబట్టి మీ దీవెనలని రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తే ఏమి చేస్తామని చెప్పామో మాట తప్పకుండా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేస్తాం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం ధరణితో ఇబ్బంది పెడితే రైతులకి చుట్టంలా ఉండే ఒక కొత్త చట్టం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతుల సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిన్ననే ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిగా జీపీఓలను కూడా ఇచ్చాం. రాబోయే దసరా నాటికి ప్రతి మండలానికి 15 నుంచి 20 మంది లైసెన్స్డ్ సర్వేలను కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత రైతుల సమస్యలు భవిష్యత్తులో, భూములున్న ఆసాముల సమస్యలు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఇందాక మిత్రులు చెప్పారు
ఈ ప్రభుత్వం మీ దీవెనలతో, మీ కళ్ళు సైగలతో మీరు ఆర్డర్ చేస్తే పరిపాలించే ప్రభుత్వం. ఇది త్వరలో ప్రభుత్వం కాదు, అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం. అంతకంటే కాదు, పేదోడు ఏది కోరుకుంటాడో, పేదోడికి ఏది కావాలో, పేదోడికి ఏది చేస్తే మంచి జరుగుతుంది అనుకుంటామో దానికే ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేస్తాం. కాబట్టి గతంలో మీరు దీవించారు, రాబోయే రోజుల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ అభిమానాలు అదే పద్ధతిలో ఉండే విధంగా మీరుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరొక్కసారి ఈ రోజు గోపేషన్ చేస్తున్న మా ఆడబిడ్డలకి, రాబోయే రోజుల్లో గోపేషన్ చేయబోతున్న నా ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని కళ్ళకు కట్టినట్టుగా విశదపరిచినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2 పడకల గదుల ఇళ్లను చాలా చక్కగా నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ శ్రీ గౌరీశంకర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, తర్వాత 2 పడకల గదుల ఇళ్ల పంపిణీ పత్రాలను పంపిణీ చేయడానికి, దాన్ని స్వీకరించడానికి ఫాతిమా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతూ, తదుపరి శంకరమ్మ గారు ఫాతిమా, లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు ముందు వరుసలోకి రావాలి. ఫాతిమా గారు, శ్రీమతి ఫాతిమా గారు, శంకరమ్మ గారు, రమాదేవి గారు, ఫాతిమా గారు, ఏర్కలి శంకరమ్మ గారు, రమాదేవి గారు, షబానా బేగం గారు, సొంతింటికలను సాకారం చేసే పత్రాలను ఇందిరమ్మ ఇల్లు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేసేటువంటి కార్యక్రమం. తదుపరి మహిళా సంఘం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి చెక్కును రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వాకటి శ్రీహరి గారు ఎస్ఎస్సి వారికి అందజేయనున్నారు. ఎస్ఎస్సి సభ్యులు శ్రీమతి సంగీత గారు, రాజేశ్వరి గారు, సునీత గారు, మాధవి గారు, ప్రభావతి గారు, సౌజన్య గారు, మహిళా సంఘం సభ్యులు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించేటువంటి ఆర్థిక సహకార చెక్కును అందజేస్తారు. మిగతా సభ్యులందరికీ కూడా తదుపరి మీ వార్డు కౌన్సిలర్లు అందజేస్తారు. లబ్ధిదారులందరూ కూడా తీసుకున్న తర్వాత వేదికను దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.